గుడ్ మార్నింగ్. దిస్ ఇస్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం. కైలాసగిరి రోప్వే గార్డెన్లోకి వచ్చానండి. అంటే ట్రాక్ రోడ్ అనమాట. ఇది వాకింగ్ ట్రాక్, మీకు తెలిసిందే. సమయం సుమారుగా 5:15 కావస్తుంది. చూడండి, యోగా చేసేవాళ్ళు యోగా చేస్తున్నారు, అక్కడ జుంబా డాన్స్ చేసేవాళ్ళు జుంబా చేస్తున్నారు. ఒక్కటేంటంటే ప్రతి ఒక్కరూ అంటే ఇప్పుడు సుమారుగా 5:15కే ఇక్కడ వీళ్ళ వర్క్లో ఎవరి వర్క్లో వాళ్ళు ఉన్నారు. వాకింగ్ చేసుకున్న వాళ్ళు వాకింగ్ చేస్తున్నారు. అంటే మనుషుల్లో ఎంతవరకు ఆరోగ్యం మీద అవగాహన వచ్చింది అంటే వస్తుంది కొంతమందికి ఇంకా అనేది నాకు అర్థమవుతుందండి. అంటే వీళ్ళు ఏదో సాధించాలన్నా తపన, లేకపోతే ఉన్నది రక్షించుకోవాలన్నా, ఉన్నదానికి ఇంకా మెరుగులు పెట్టుకోవాలన్నా, ఇటువంటి వాళ్ళని చూస్తుంటే అనిపిస్తూ ఉంటుందండి మనం ఇంకా అంతా వెనకబడి ఉన్నాము అని చెప్పి. చూడండి, కాలేజీ పిల్లలు, స్కూల్ వాళ్ళు విత్ ట్రైనింగ్. అంటే ఈ చీకట్లో మనకు కనబడతలేదండి. ఇదిగోండి, ఇక్కడేమో యోగాలు సిట్టింగ్ చేస్తున్నారు. ఇక్కడ వామప్లు. అంటే వీళ్ళు ఎవరో సాఫ్ట్వేర్ టీం అనుకుంటండి. అంటే మొత్తం అంతా యంగ్స్టర్స్ ఉన్నారు, 20-30 మధ్యలో ఉన్నారన్నమాట. అంటే వాళ్ళు మ్యాండేటరీ చేశారనుకుంటా బహుశా, లేకపోతే అంతమంది ఒకేసారి టీం కింద చేస్తున్నారంటే ఇట్స్ నాట్ అన్ ఇంపాసిబుల్. అఫ్కోర్స్ సర్లేండి, ఎవరి బాధలు వాళ్ళని, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నా ఇంట్రెస్ట్ నాది కదంటారా. ఇదిగో ఇక్కడ జిమ్ ఎక్విప్మెంట్లు ఉంటాయి కదా, అది కూడా చూద్దరు కదా అండి. ఇది చూసారు కదా. కానీ బాగుంటుంది కదండి ఎర్లీ మార్నింగు. అంటే వెలుగులో ప్రకృతి ఒక రకంగా ఉంటుంది, చీకట్లో ఒక రకంగా, ఈ తెల్లవారుతున్నప్పుడు ఒక రకంగా. అంటే ఏదో సినిమాలో రాఘగోపాల్ గారు అంటారు, మనిషి అన్న తర్వాత కాస్త కళాపోషణ ఉండాలిరా అని చెప్పారు. కళాపోషణ ఉంటే అన్నీ అవుతాయండి. ప్రతి దాంట్లోనూ ఒక అద్భుతమే. ఏం కనబడతలేదు ఇక్కడ, చూపిస్తాను కానీ లైటింగ్ ఉంది కదా. కాస్త లైట్లోకి వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకుందాం. ఇక్కడ 3 రోడ్లు ఉంటాయండి. ఒకటి జాగింగ్, వాకింగ్, సైక్లింగ్. ఈ ట్రాక్లో అంటే మీకు కాస్త కనపడడం లేదు కానీ బాగుంటుంది. కాస్త ఇసుక, చిన్నపాటి మట్టి, అంటే బురద అంటుకోదు కానీ బాగుంటుంది. క్వశ్చనింగ్ అది గతంలో అనుకున్నదే. మనకు కాంక్రీట్ రోడ్లో, అదే తారు రోడ్ల మీద నడిచిన దానికన్నా అద్భుతమైన ఫలితం బాగుంటుంది వీటి మీద, మట్టి మీద నడిస్తే. మట్టి లేదా ఇసుక, ఇది లేకపోతే ఏం చేస్తానండి. వుడ్ మీద నడిచినా బాగుంటుంది కానీ నడలేం కదా. ఇది చిన్న సామెతోటి ఉంది, ఇది లేకపోతే అక్కమ్మ కూడా అని చెప్పి. సారీ, అలాగే మనకి ఈ మట్టి రోడ్లు అందుబాటులో లేకపోతే మరి తప్పదు, తారు రోడ్ల మీద నడాల్సిందే. ఏమంటారు? ఒకటండి, అంటే ఒక చిన్న సూచన, మీరు అందరికి తెలిసిందే. ఈ నడిచినప్పుడు అంటే ఈ వయసుతో తారతమ్యం లేకుండా ఒక చిన్న మన బాడీలో చిన్న మార్పు జరుగుతూ ఉంటుంది. ఆయన ఎవరో శుభ్రంగా వెంకటేశ్వర సుప్రభాతం పెట్టుకుని వాక్ చేస్తున్నాడు. విషయానికి వస్తే అంటే మనం షూ వేస్తాం కదండి,
మట్టి మీద నడిచితే పర్వాలేదు, కానీ కొంతవరకు మట్టి ఇసుక పర్వాలేదు. ఈ రోడ్ల మీద ఇటువంటిది ఇప్పుడు ఘాట్ రోడ్ల నుంచి తార్ రోడ్ మీదకి వచ్చాను. మళ్ళీ అక్కడ ఇసుక రోడ్డు పక్కదే. ఈ రెండు పక్కలో ఉంటాయి మూడు. ఇటువంటి రోడ్డు మీద నడిచినప్పుడు కంపల్సరీగా షూ, మీకు నచ్చిన షూ అంటే కాస్త సోలు మెత్తగా ఉన్న షూ వాడండి. ఆ ఎఫెక్ట్ అంటే కాస్త రేట్ ఎక్కువైనా, మరీ రబ్బర్ అంటే ప్లాస్టిక్ది కాకుండా కుషన్ ఉండేది వాడారనుకోండి, మనం నడిచినప్పుడు బ్యాక్ పెయిన్ అంటే మనం వేసే ప్రతి స్టెప్ మన బాడీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాను కదా. ఇంటర్నల్ ఆర్గాన్స్ మీద అలాగే చూపిస్తుంది, అది వేరే విషయం. ప్రత్యక్షంగా ముందు బోన్స్ అండి, ఎముకల మీద, అంటే ఈ జాయింట్స్ ఉంటుంది చూసారా, ఈ జాయింట్స్ కానీ ఈ మోకాళ్ళు లోపల ఇంటర్నల్గా ఉంటుంది చూసారా, వాటి మీద. అట్ ది సేమ్ టైం వెన్నెముక అసలైంది స్పైనల్ కార్డ్. ఇప్పుడు మనం అడుగు వేస్తున్నప్పుడు క్వశ్చనింగ్ ఉండాలన్నమాట, అంటే స్ప్రింగ్ యాక్షన్ లాగా అటు ఇటు ఊగుతూ ఉండాలి. దాని మీద ఇప్పుడు షాకప్ జాకర్స్ అంటారు కదా, ఐడియా ఉంది కదా, మన బైక్ ఉంటాయి, స్ప్రింగ్ లాగా అటు ఇటు ఊగుతూ ఉంటుంది. మన గోతుల్లో బండి పడినప్పుడు ఇలా గొయ్యిస్తుంది అనుకోండి, ఇలాగా ఆ క్వశ్చనింగ్ ఉంటే కాస్త ప్రెజర్ తగ్గుద్ది ఆ జాయింట్స్ మీద. ఆ నీ జాయింట్స్, మోకాళ్ళు జాయింట్స్ అవన్నీ కొంచెం L4 L3 కాస్త సైన్స్ ఉన్న వాళ్ళకి, సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఆ క్వశ్చనింగ్ షూస్ వాడడం వల్ల ఏంటంటే ఆ బోన్స్ మీద ప్రెజర్ తగ్గుద్ది. కాబట్టి కాస్త మంచి రకం షూలు వాడండి. లేదంటే ఏం లేదు, ఎలాగ నడుస్తున్నాం కదా, కాస్త తొందరగా అరిగిపోతాయి అన్నమాట. ఆ జాయింట్స్లో గమ్ము ఉంటుంది కదా, ఆ గమ్ము తొందరగా ఇది అయిపోతుంది. తర్వాత దేనికోసం మనం ట్రై చేస్తే ఇంకోటి ఏదో నష్టం వస్తుంది. జాయింట్లు ఎరిపోయినాయి అనుకోండి, మరి కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు అన్నీ మామూలే. కానీ మంచు బాగా పడుతుందండి, మరి తప్పదు. మనం మంచు పడుతుంది కదా అని చెప్పి ఇంట్లో ఉన్నప్పుడు దుప్పటి ముసుకేస్తాం, వేరే విషయం. మరి రావాలంటే కొన్ని, కావాలంటే కొన్ని వదులుకోవాలి కదా. అందుకని అలా ఈ టైంలో బయటకు వస్తున్నాను. మీకు ఇప్పుడు ప్రత్యక్షంగా చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనం నడుస్తున్నాం కదా, ఈ తార్ రోడ్డు, ఇక జస్ట్ ఈ ట్రాక్ పక్కన ఎక్కుతున్నాను చూడండి. ఇది ఇసుక రోడ్డు, ఇది అంటే మట్టి, అంటే మట్టి కంకర ఇవన్నీ బాగా చేశారులేండి. మీకు పగలు చూస్తే ఇంకా బాగా కనపడుతుంది. అదండి, అలా చెప్పుకుంటే పోతే రీల్ అయిపోతూ ఉంటాయి. మరొక వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఈ చీకటి వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను. సర్వేజన సుఖనో భవంతు. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. అప్పుడప్పుడు మీరు కూడా చిన్న చిన్న వీడియోలు షేర్ చేయండి, తప్పే ఉంది. మంచి చెడు ఏదోటి, అది ఎడ్యుకేషను, హెల్త్, వెల్త్ ఏదైనప్పటికీ నలుగురితో పంచుకుంటే ఆనందం వేరే కదండి. నేను, నా ఇల్లు, నా వాళ్ళు అనుకుండా మన అనే భావన చిన్నది వస్తే అది ఏ రకంగానే సరే ఆ షేరింగ్ అనేది బాగుంటుంది అనుకుంటున్నాను. ఇక సెలవు మరి. ఓకే, బాయ్, జై హింద్. ఓం నమః శివాయ, నమో నారాయణ నమః.